మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జై శ్రీరామ్. ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీ విశ్వవసువు నామ సంవత్సరము భాద్రపద మాసయుక్త శ్రీ సెప్టెంబర్ నెలయందు మకర రాశి వారికి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. ఈ యొక్క నెలయందు మకర రాశి గలవారికి శుభ ఫలితాలు అనేటటువంటి పొందే అవకాశాలను చూపిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణబాధలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి విముక్తి పొందేటటువంటి అవకాశాలు చూపిస్తున్నాయి. ఎప్పుడైతే విముక్తి పొందుతున్నాయో అన్న ఆలోచన మీకు కలిగిందో అనంతరం మళ్ళీ అప్పులు చేసే అవకాశాలు కూడా చూపిస్తున్నాయి. కనుక అప్పులు తీరాయన్న ఆలోచనతో అప్పు చేసేటువంటి ఆలోచన ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తతో ముందుకు వెళ్ళిన ఎడల రుణబాధల నుంచి బయటపడే అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి. అనగా ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క నెలయందు వృత్తిరీత్యా చేసేటటువంటి యొక్క పని పట్ల మీ యొక్క రంగాలలో అభివృద్ధి సంకేతాలు అనేవి సూచిస్తున్నాయి. కనుక మంచి వృత్తిని ఎంచుకొని కొత్త ప్రయత్నం పెట్టే దాంట్లో శుభప్రదమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళినట్లయితే కనుక ఈ నెలయందు రానున్న రోజులు కూడాను మీకు మంచి రోజులు ఏర్పడేటటువంటి అవకాశాలే చూపిస్తున్నాయి. అయితే ఈ యొక్క నెలయందు నూతనంగా ఎప్పటి నుంచో గృహం కొనుక్కోవాలన్నా అవ్వలేనటువంటి విధంగా ఉన్న ఎడల స్థలం ఏదన్నా తీసుకుందాం అనుకున్నా రూపాయి కుదరకపోవడం అనేటువంటి సమస్యలున్న ఈ యొక్క నెలయందు శుభ ఫలితాలు అనగా అనుకోకుండా భూమి తీసుకోవడం కానీ అనుకోకుండా గృహం తీసుకోవడం కానీ ఈ యొక్క రెండు విషయాలకి రూపాయి తక్కువ అయినప్పటికీ కూడా తెలియని వ్యక్తులే నేనున్నానని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి ₹1 మీకు సహకరించి మీరు తీసుకోవడం అనేటువంటి జరిగే అవకాశాలు చూపిస్తున్నాయి. అట్లాగే గృహయోగ్యత ప్రకారంగా చూసుకున్నట్లయితే పూర్వపు గృహాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క తండ్రి కాలం నుంచి ఏర్పడినటువంటివి మీ యొక్క పెద్దవాళ్ళ నుంచి మీకు ఏర్పడినటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని ఆ యొక్క గృహాలకి సంపూర్ణంగా పని అనేటటువంటిది చేయించడము, వాటిని సంపూర్ణంగా చక్కగా తయారు చేయడము, ఆ యొక్క పాత గృహాలకి సంబంధించినటువంటి యొక్క వ్యవహారాలలో ఈ నెలయందు శ్రద్ధ చూపించేటటువంటి అవకాశాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. అట్లా చేయటం వలన మీకు కూడా వాటి నుంచి గొప్ప ఫలితాలు ఏర్పడటము, అట్లాగే అమ్ముకునే వ్యక్తులకైతే మంచి లాభాలు ఏర్పడే అవకాశాలు చూపించటము గమనార్హం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి యందు ఈ యొక్క నెలయందు బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలతో ప్రకారంగా మంచి లాభాలతో ప్రకారంగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యక్తులకి బిల్డర్తో కూడుకున్న వ్యక్తులకి ఏవైతే ఉందో మంచి లాభాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ యొక్క నెలయందు ఏర్పడే లాభాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్ది నెలలు కొద్ది సంవత్సరాలు కూడా కూర్చొని తినేటటువంటి ఒక గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశాలు అనేవి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ యొక్క నెలయందు నూతనంగా వాహన అభివృద్ధులు కూడా కనిపిస్తున్నాయి. వాహనాల నుంచి కూడా ఎప్పటి నుంచో లాభాలు లేనటువంటి యొక్క మీకు ఈ యొక్క నెలయందు వాహనాల పరంగా చూసుకున్నట్లయితే మంచి లాభాలు పొందే అవకాశాలు చూపిస్తున్నాయి. కనుక వెళ్ళి వచ్చేటటువంటి యొక్క ప్రయాణాలతో మంచి వ్యక్తులతో మీ యొక్క వాహనాలు ముందుకు పంపినట్లయితే కనుక సానుకూలంగా శుభప్రదమైనటువంటి వార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే మీ యొక్క యోగ్యత ప్రకారంగా చూసుకున్నట్లయితే దూరపు ప్రయాణాలలో వెళ్ళి వచ్చే ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయటం వలన మీకు శుభప్రదమైన ఫలితాలు ఆకస్మికంగా ధనలాభం అనేటటువంటిది ఏర్పడే అవకాశాలు చూపించే సూచనలు అనేవి మీకు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో చూసుకున్న వ్యక్తులకి ఈ యొక్క నెలయందు చాలా జాగ్రత్తగా ఉండవలను. ఎందువలన అన్నట్లయితే వారి యొక్క కుటుంబ సభ్యుల్లో కలహాలు ఏర్పడే అవకాశాలు, వాళ్ళ యొక్క పిల్లలలో దుబారా ఖర్చులు చేయటం వలన లేనిపోయినటువంటి యొక్క అలవాట్లకి కూడా అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. కనుక రాజకీయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిని మాత్రము
ఒక కంట కనబెడుతూ ముందుకెళ్ళినట్లయితే ఈ నెల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు మీకు చూపిస్తాయి. అట్లాగే రుణబాధల నుంచి బయటపడినంత మాత్రాన సమస్య క్లియర్ అయిపోయిందన్న ఆలోచన మీలో లేకుండా ఇంకా ఏదో సంపాదించాలా, కష్టపడాలన్న ఆలోచన ముందుకెళ్ళినట్లయితే ముందుకు మంచి ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సంతానపరంగా భగవంతుడు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచో సంతానం లేనటువంటి వాళ్ళకి ఈ నెలయందు భగవంతుడు చక్కటి సంతానాన్ని ప్రసాదించడము, అనంతర సంతానం కలిగిన తర్వాత చక్కటి దూరపు దేవస్థాన ప్రయాణాలు చేయటము జరిగే అవకాశాలకి ఈ యొక్క నెలయందు మంచి వార్తలు తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. నూతనంగా జన్మించేటటువంటి ఈ యొక్క నెలలో నూతనంగా జన్మించేటువంటి రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చక్కటి ఆరోగ్యాభివృద్ధి కలిగే అవకాశాలు అయితే చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఎదుటి వ్యక్తుల పట్ల మాత్రము నమ్మే వ్యక్తులతో జాగ్రత్త వహించుకోనట్లయితే గనక ఆర్థిక ధన నష్టాలు అయితే ఎక్కువగా చూపిస్తున్నాయి. అట్లాగే ఈ యొక్క నెలయందు సంపూర్ణ భాద్రపద మాస చంద్రగ్రహణం అనేటటువంటి ఏర్పడటం వలన మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళి ఉండవలను. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆదివారము 7వ తారీఖు పౌర్ణమి యొక్క తిథియోగిత ప్రకారంగా రాత్రి 9:20 నుంచి 12:20 వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళటం వలన మీ జన్మించే సంతానం అనేటటువంటిది సంపూర్ణంగా మంచిగా జన్మించే అవకాశాలు, ఈ యొక్క చంద్రగ్రహణాన్ని మంచిగా అనుసరించడం వలన జన్మించే మీ యొక్క సంతానం ఏదైతే ఉందో పై స్థాయిలోకి వెళ్ళేటటువంటి యొక్క వృద్ధి అభివృద్ధి అనేటువంటి కలిగే సంతానం అనేది మీకు జన్మించే అవకాశము, వారు జన్మించిన అనంతరం మీకు కూడా గొప్ప అభివృద్ధి కలిగేటువంటి యొక్క సంకేతాలన్నీ సూచించడం జరుగుతుంది. అట్లాగే ఈ గ్రహణానికి ముందు తలస్నానం చేయుట, గ్రహణం విడిచిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లో ఆవు పంచుకొని చల్లుకొని కూడా మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోవడం వలన ఆ ఒక చంద్రగ్రహణం యొక్క సంపూర్ణ సంకేతాలు అనేటువంటి మీకు ఏర్పడి శుభప్రదమైన విధంగా ముందుకెళ్ళేటటువంటి విషయం అనేది చూపిస్తుంది. అట్లాగే ఈ నెలయందు 13, 14, 15, 16, 17 తారీఖుల్లో మీకు మంచి శుభవార్తలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు సూచిస్తున్నాయి. కనుక ఆ యొక్క రోజుల్లోని మీరు బుద్ధి శ్రద్ధలతో ముందుకెళ్ళిన ఎడల మంచి యొక్క వార్తలు వినే అవకాశాలు చూపిస్తున్నాయి. ఎట్లాంటి యొక్క సమస్యలు ఉన్నా, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా మీ యొక్క గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క గ్రామ దేవతలని తరచూ ప్రతి ఆదివారం కూడా దర్శనం చేసుకొని చక్కటి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని దర్శనం చేసుకోవడం వలన మీ యొక్క గ్రామ దేవతల నుంచి మీకు శుభఫలితాలు పొందే అవకాశం కలుగుతుంది. అట్లాగే మీరు సిటీలో ఉన్నట్లయితే కనుక మీ యొక్క ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి దేవుడికి నమస్కరించడం వలన చాలా మంచిది. అట్లాగే మీ యొక్క కుటుంబ రీత్యా ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని వినాయకుడికి అనగా విఘ్నేశ్వర స్వామి వారికి నారికేళం సమర్పించడం వలన ఎట్లాంటి యొక్క దోషాలు ఉన్నా కూడా విమోచన అయ్యి శుభంగా ముందుకెళ్ళే అవకాశాలు అయితే కలుగుతాయి. కొన్ని శూన్యాంశ ప్రభావాలు అయితే ఉన్నాయి. వీటి నుంచి బయటపడాలంటే నేను చెప్పిన ప్రకారంగా ఆ యొక్క శివాలయం దర్శనం చేసుకొని ఆ విఘ్నేశ్వర స్వామికి నారికేళం సమర్పించడం వలన శుభ ఫలితాలు అయితే పొందే అవకాశాలు చూపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సమస్యల పట్ల, మీ ఆర్థిక ఇబ్బందుల పట్ల, మీ యొక్క ఆరోగ్య సమస్యల పట్ల, సంతానం సమస్య పట్ల, పెళ్లిళ్ళ సమస్యల పట్ల, రాజకీయ వృత్తి వ్యాపార వ్యవసాయ కుటుంబ చికాకుల పట్ల ఏ రకమైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఈ కింద ఉన్నటువంటి ఒక నెంబర్కి సంప్రదిస్తే సంపూర్ణంగా మీకు అన్ని విషయాలు తెలియపరచగలను. జై శ్రీరామ్, జై హనుమాన్, వీరాంజనేయ స్వామియే నమః.